సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా పాతూరి వెంకటస్వామి గౌడ్ నగరం తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ సోమవారం మే 13న జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయమైందని భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని తెలుపుతున్నారన్నారు। పార్టీ గెలుపుకు సహకరించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కోనాపురం బాలు, చాట్లపల్లి బాలగౌడ్, కోరంపల్లి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ విషయాన్ని మా ఊళ్ళో జరిగిన విషయాన్ని మండల పార్టీకి మా అధ్యక్షుల వాళ్ళకు కార్యకర్తలకు చెప్తే అతన్ని బహిష్కరిస్తామని చెప్పి మేము తీర్మానం చేయాలని చెప్పి కోరుకున్నాం। అదేవిధంగా జరుగుతుంది। అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలోని కార్యకర్తలు, ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు అందరూ సమావేశమై నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో నీలం మధు ముదిరాజు గారికి కష్టపడినటువంటి కార్యకర్తలకు మండల పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। నీలం మధు గారు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుస్తా ఉన్నాడు। ఇక్కడ ప్రజల నాడిని బట్టి తెలుస్తా ఉన్నది కావున ఇక్కడ కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। అలాగే ఈ రోజు మొన్న ఏదైతే నగరం గ్రామంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు గజబింకార్ అశోక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనడం జరిగిందో దాని వలన ఇక్కడ కూర్చున్నటువంటి మండల కమిటీకి చెందిన మొత్తం నాయకులు ఏకగ్రీవంగా అశోక్ను సస్పెండ్ చేయడం జరుగుతుంది। అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు। రాబోయే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా గానీ కాంగ్రెస్ పార్టీకి అశోక్ కు సంబంధం లేదు। ఎందుకంటే నగరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు వేయద్దు, బీజేపీకి కారుకు ఓటు వేయాలని చెప్పిన వ్యక్తిని ఈ రోజు ఇక్కడ కూర్చున్న బాడీ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అతన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది। అతనికి పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।